అప్పుడు ఎక్కువ వాడుకునేటువంటి పాట, గోదావరి సీనన్న రాసినటువంటి పాట. హరి అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. మా కలికే కలే తెలంగాణ పిలుపులై రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగదు పొలికే కలే. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. రగులుతున్నది తెలంగాణము రాయేసుడారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడాలేరా. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన, లాఠీ తుటల రాజ్యమాయే తెలంగాణ జిల్లాలోన. మీ సమ్ములిసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే, చదువుకోని గొప్పోళ్ళై శాస్త్రని కలలు గంటే. కన్నందుకు కంటి పాపల కాటికైనా మోయకుండా గుండె కోత మిగిలిపాయే తెలంగాణ జిల్లాలోన. అవ్వాయ్యకు ఆశే లేదు తెలంగాణ పల్లెలోన. ఇట్లాంటి వందలాది పాటలు తెలంగాణ ఉద్యమంలో ప్రజల వద్దకు తీసుకెళ్ళామంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో. చాలామంది అంటారు ఏంది పోయి వద్దులైతే కేసీఆర్ 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 అంటే, నిజానికి కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ ధూమ్ధామ్ వేదిక ఎక్కడిది? అప్పుడు పైసలు ఇచ్చేటోళ్ళు ఎవరు? ఒక విషయం ఏంటంటే మైకు పెట్టాలన్నా, టెంట్ వేయాలన్నా, బల్లెపీట వేయాలన్నా, జనాన్ని సమీకరించాలన్నా కేసీఆర్ గారు 2001 నుండే కదన్నా స్టార్ట్ అయింది. అంతకంటే ముందు ఎక్కడి అసలు ప్రజా ఉద్యమాలను ఎవరన్నా పాట పట్టుకొని ముందు వెళ్తేనే ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి.